హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏరీస్ కంపెనీ వారి రజత్ హెచ్డి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ను కొత్తగా లాంచ్ చేశారు. లాంచ్ చేసిన ప్రోడక్ట్లో ఇది ఒక మంచి ప్రోడక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ రజత్ హెచ్డి అనేది పంట యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ రజత్ హెచ్డి పంటలపై వచ్చే బ్యాక్టీరియా తెగుళ్ళ సాంద్రతను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉండిద్ది. ఈ రజత్ హెచ్డి అనేది పంటల్లో విస్తృత కార్యాచరణ కలిగిన ఒక బ్యాక్టీరియా నివారిణిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రజత్ హెచ్డి అనేది పంటకు హాని కలిగించే బ్యాక్టీరియా చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి బ్యాక్టీరియా ప్రోటీన్లతో సంరక్షణ చెందకుండా హాని కలిగిస్తూ ఉండిద్ది. అదేవిధంగా బ్యాక్టీరియా కణపర చుట్టూ అధిక సాంద్రతను కలిగించి మరలా ఆ బ్యాక్టీరియా తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా హాని కలిగించే బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలించడం జరుగుతూ ఉంటుంది. ఈ రజత్ హెచ్డి అనేది మొక్కల యొక్క బ్యాక్టీరియా తెగులను ఎదుర్కొని సమర్థవంతమైన రక్షణని మనకి ఎప్పుడూ ఇస్తూ ఉండిద్ది. ఈ రజత్ హెచ్డి అనేది సక్రమమైన చర్య వలన అది మొక్క యొక్క అన్ని భాగాల్లోకి స్వేచ్ఛగా చేరడం జరుగుతుంది. అదేవిధంగా అలా చేరినప్పుడు రోగక్రిముల మీద కూడా ప్రత్యేక చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ రజత్ హెచ్డి అనేది వ్యాధిని నిరోధించడమే కాకుండా ఆ వ్యాధిని పూర్తిగా పోగొట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ రజత్ హెచ్డిను అన్ని రకాల పంటలకు స్ప్రే చేసుకోవచ్చు అండి. అలా మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటంటే మనం పండించే పంటకి ఏ పంటకైనా కానీ ఇది స్ప్రే చేసినప్పుడు ఎటువంటి హాని అనేది జరగదు. అదేవిధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా జరగవు అన్నమాట. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి. కాకపోతే ఈ రజత్ హెచ్డి అనే దాన్ని ఒక్కదాన్ని స్ప్రే చేయాలి. ఎటువంటి పురుగు మందుల్లో కానీ ఎటువంటి తెగులు మందుల్లో కానీ కలిపి స్ప్రే చేయకూడదు. ఈ రజత్ హెచ్డి అనేది మనకి మార్కెట్లో 25 ml 50 ml దొరుకుతూ ఉంటుందండి. దీన్ని వాడవలసిన మోతాదు వచ్చేసరికి 1 లీటర్ నీటికి 0.25 ml చొప్పున వాడుకుంటే మనం మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.